వాక్యాన్ని చదివిన తర్వాత ముందుకు వెళ్ళిపోదాం. బైబిల్ గ్రంథంలో దేవుడు రచించిన లేక దేవుడు అమర్చిన చివరి పుస్తకం యోహాను రాసిన ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనాన్ని నేనే చదువుతాను. దయచేసి బైబిల్ గ్రంథం అందుబాటులో ఉన్నవారు, చదవడానికి అవకాశం ఉన్నవారు నాతో పాటు చదవవలసిందిగా విజ్ఞప్తి. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగును గాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసేను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభువా, పరిశుద్ధుడా, అనంతుడా, ఆది సంభూతుడా, ఆశ్చర్యకరుడా, పంచభూతములకు అతీతుడమైన యేసు స్వామి, పంచభూతములకు లోనైన దేహములోనికి దిగి వచ్చిన ఈ శుభవాసమును బట్టి నీకు నిండుగా పాదాభివందనాలు చెల్లిస్తూ ఉన్నాం. భూమి మీద నువ్వు పుట్టినావు గనుకనే, పుణ్యకార్యమును జరిగించినావు గనుకనే మేము రక్షణలోనికి వచ్చి ఆనందంలోనికి వచ్చి సంతోషములో తులతూగుచున్నామంటే కేవలం నీ త్యాగము గనుక నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. మరొక్క మారు ఈ సంతోషాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి, ఈ ఆనందాన్ని పలువురికి అందజేయడానికి, నడుములను బిగించుకొని నిమిత్తము నీ యొక్క పరమ దివ్య పుట్టుక రహస్యాన్ని జ్ఞాపకం చేసుకొనుటకు మేము వచ్చి ఉండగా మా అందరి మధ్యలో నీవే వాక్య బ్రహ్మమై ఉన్న యేసు నాతో మాతో అందరితో మాట్లాడి నిన్న ఉన్న ఆనందము కంటే మించిన ఆనందం మా హృదయాలలో నీవు కుమ్మరించవని ప్రార్థన చేస్తున్నాం. ఇశ్రాయేలీయుల సంతోషమును అభివృద్ధి పరచు దేవుడవు గనక మా సంతోషాన్ని అభివృద్ధి పరిచి నిన్ను సంతోష పెట్టే కృప మాకు అందించి మహిమ పొందమని లేఖనం పక్షంగా నిలుచుందని దాసుని బిడ్డలందరిలోకెల్లా చిన్నవాడు అల్పుడు అయోగ్యుడై ఉండగా నా మీద నీ యొక్క రక్తమును నీ యొక్క పరిమళ తైలమును పరలోకము నుండి కురిపింపజేసి నా నోటికి నీ మాటల ఊటను అందింపజేసి నాతో మాతో అందరితో మాట్లాడి మహిమ పొందమని యేసు పుణ్యనామమున మొరలిడి వేడుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి స్తుతి కలుగును గాక. ఈ సాయంత్రం కాల శుభ తరుణమున నన్ను ఈ ప్రాంతానికి పిలిచి నాకు ఈ సదవకాశం కలిగించిన దైవజనులు, దైవ సేవకులు ప్రసాదయ్య గారికి మరియు అమ్మగారికి, చెల్లె సుమకు కూడా కృతజ్ఞతలు. మీ అందరికి కూడా నిండుగా కృతజ్ఞతలు. ఎందుకో తెలుసా? తెలుగులో సాగుతుంది, రాకతోది దొరికే ఏం కూడు రోత కూడా అన్నట్టు పాత బాధనే కాబట్టి భరించాల్సి వస్తుంది కనుక మాట చెప్పాను. ఇంకోటి హిందీలో ఒక సామెత ఉంది, లడాయి హోనేకే బాద్ గుస్సా యాద్ ఆ గయే కదే. అంటే కోపంలో అసలు గొడవకు ఏం కావాలి? గొడవ జరగాలంటే, కొట్లాట పోరాటం జరగాలంటే కోపం రావాలి. కానీ నాలాంటి మొత్తం గొడవంతా అయిపోయినాక కోపం గుర్తుకొచ్చింది. అట్లా ఇప్పుడు మన జీవితాలకు, ఆత్మీయ జీవితంలో విశ్వాసులు పోగొట్టుకుంటున్న ఒక ఫలాన్ని ఉదాహరణ చెప్పి నేను వాక్యంలోకి వెళ్ళిపోతాను. పరమానందయ్య శిష్యుల కథ తెలుసా మీకు? ఎవరికన్నా ఏ కథ తెలుసు? అత్తమామల, అత్త కోడళ్ళ సీరియల్ కథ తెలుసా? అయ్యో సీరియల్ పేరు అత్త కోడళ్ళ. అయ్యో చెప్పారు ఏంటంటే ఎవరు చూడాలి ఎక్కడ సీరియల్ చూసే బ్యాచ్ లేదా? హల్లెలూయా. నేను ఒక ఉదాహరణను మీకు ఉదాహరించి ముందుకు పోతాను. మొదట ఆరంభంలో ఒక మాట చెప్పాను, విశ్వాసి జీవితంలో విశ్వాసి పోగొట్టుకుంటున్న ఫలాన్ని గుర్తు చేయడానికి ఒక కథ చెప్తాను. పరమానందయ్య శిష్యులకు 12 మంది, పరమానందయ్య గురువుకు 12 మంది శిష్యులు ఉంటారు. అయితే ఆ
అప్పుడు డేరాలలో బ్రతికేవారు కదా. అయితే ఎండకు ఎండి వానకు నాని ఆ డేరా కాస్త చిరిగిపోయింది. చిరిగిపోతే ఈ పరమానందయ్య ముసలాయన గురువు, పండితుడు, బ్రాహ్మణుడు, స్థూలకాయుడు, ఆయన చాలా బరువున్న వ్యక్తి, చాలా ఒళ్ళున్న వ్యక్తి అన్నమాట. కదలలేడు, ఎక్కువ ప్రయాణం చేయలేడు. ఈ 12 మందిని పిలిచి ఏం చేశాడంటే, బిడ్డ మన ఇల్లు డేరా చిరిగిపోయింది, దాన్ని గుట్టడానికి దబ్బనం కావాలి, పొరుగురులో దబ్బనం కొట్టాడు అంటాడు, నా పేరు చెప్పి ఆ దబ్బనం చేయండి అని చెప్తాడు. చెప్తే వీళ్ళు ఒకడు బయలుదేరాడు, నాలాంటోడు. బయలుదేరిన తర్వాత మీలో ఒకరు బయటకు వచ్చినట్టు, అరే నువ్వు ఖచ్చితంగా దబ్బనం తెత్తవో నాకు డౌట్ అని ఇంకోటి వచ్చి, వీళ్ళిద్దరు నుంచి మీరు తెస్తారని నాకు నమ్మకం లేదని ఇంకోటి వచ్చి, అట్లా 12 మంది నువ్వు తెస్తావని మాకు నమ్మకం లేదని 12 మంది పోతారు. దేని కొరకు? సూది కొరకు, దబ్బనం కొరకు పోయారు. పొరుగురు పోయారు. మా అయ్యగారు ఇట్లా దబ్బనం ఇమ్మన్నాడు, సూది ఇమ్మన్నాడు. సూది తీసుకొని వస్తున్నారు. వస్తున్నాక నేను పట్టుకుంటా అని సాట్ల తవుడు వేసి కుక్కలకు కొట్లాడబెట్టినట్టు ఆ దబ్బనం కొరకు కొట్లాడుతూ ఉంటే ఒకరికి ఐడియా వచ్చింది. ఏమనంటే అక్కడ ఒక పెద్ద మొద్దు పడేసినది. మొద్దు నరికేసిన మొద్దు ఉంటే, ఎండిపోయిన మొద్దు. ఆ దబ్బనం తీసి ఆ మొద్దుకు చెక్కి, ఇక నడవండి మనం మోసుకపోదామని మొద్దు 12 మంది మోసుకొని వచ్చారు. వస్తూ ఉండగా మధ్యలో ఒక వాగు దాటాలి. వాగు దాటేటప్పుడు అటు నుంచి వాగు నుండి వస్తున్నారు. ఇటు వస్తుంటే అతను నిలబెట్టి ఏం చేశారంటే, మేము ఎంతమంది ఉన్నామో లెక్క పెట్టుకున్నారు. అన్న వాళ్ళే వాడేం చేసిండు, తెలియకలుడు బిడ్డ మీరు 12 మంది ఉన్నారని చెప్పిండు. చెప్పినాక వీళ్ళు ఏం చేసిండు, ఆ మొద్దును నీటి కాలువ మీద అటు ఇటు వేసి దాని మీదకి వెళ్ళి 12 మంది తాకినారు. దాటేటప్పుడు ఏమైందంటే ఆ దబ్బనం నీళ్ళలో పడ్డది. ఈ దబ్బనం సంగతి ఎవరికి గుర్తుకు రావట్లే. అటు దాటినాక ఏం చేశారంటే, ఒకడు నాలాంటి తెలివి కల్లో నిలబడి మొత్తం మంది లెక్క పెడితే 11 మంది వచ్చింది. వీళ్ళు లెక్క పెట్టుకోవడం, అందుకే పరమానంద శిష్యులు అంటారు వాడిని. ఈ లెక్క పెట్టుకోవడం, అరే 11 వస్తాను, ఎవడో చచ్చిపోయినరా, ఎవడో వాగులో పడిపోయినంటే అందరు లెక్క పెట్టినా 11 మంది వేసుకున్నారు. తీరా ఏడ్చుకుంటా మొద్దును మోసుకొని ఇంటికి పోయాను. ఇంటికి పోయి అయ్యగారు కాళ్ళ మీద పడి ఏడుస్తా ఉన్నారు. అయ్యా మాలో కూడా చచ్చిపోయాడు, మమ్మల్ని క్షమించు అంటే, ఈ మొద్దేంది, మీరేంది, మొద్దును పట్టుకొచ్చిన మొద్దు మోకలారా అని అందరిని నిలబెట్టి 12 మంది ఉన్నారని లెక్క పెట్టి ఇప్పుడు అయ్యగారు అడిగిండు, దబ్బనం ఏదా అంటే, వీళ్ళు పోయి దేనికి దబ్బనానికి ఏది తెచ్చారు? మొద్దును తెచ్చి. అవునా? ఒక్కడు పోయి దబ్బనం తేవచ్చు, ఇల్లు కుట్టుకోవడానికి, ఇల్లు కట్టుకోవడానికి, సరి చేసుకోవడానికి. కానీ 12 మంది పోయి మొద్దును తెచ్చిన తప్ప దబ్బనం లేదు. ఎందుకో తెలుసా? ఒకరిని ఒకడు నమ్మలేదని చెప్తున్నా. 12 మంది శిష్యులలో ఒకరిని ఒకడు నమ్మకనే దబ్బనము లేకుండా పోయారు. ఈనాడు మన బతుకులను కుట్టడానికి దేవుడు మనకు దబ్బనం అనే వాక్యం ఇస్తే, వాక్యాన్ని ఎవరు నమ్మట్లే. విశ్వాసిని నమ్మట్లే. భర్తను భార్యను నమ్మట్లే. భార్యను భర్తను నమ్మట్లే. విశ్వాసులను సేవకులు నమ్మట్లే. సేవకుని విశ్వాసులు నమ్మట్లే. ఎవరు నమ్మట్లేదు. చివరికి అందరూ కలిసి ఏం పోగొట్టుకుంటున్నారు? దబ్బనాన్ని పోగొట్టుకున్నారు, సూదిని పోగొట్టుకుంటున్నారు. ఇల్లు ఎప్పటికన్నా కుట్టబడుతుందా? కుట్టబడదని చెప్తున్నాను. మన ఇల్లు కుట్టబడాలన్నా, సంఘము కట్టబడాలన్నా, కుటుంబము కట్టబడాలన్నా ఒకరిని ఒకరు మనము నమ్మాలి. హల్లెలూయా. నమ్మితే మోసం చేస్తారు కదా అన్నాను, సోది మనం చెప్తాం. అవునా? నమ్మితే మోసం. నేను అంటున్నాను, మోసము చేసే వారిని కూడా నమ్మాలి. ఎందుకో చెప్పనా? ఒకసారి చూద్దాం మనం. ఆదికాండము 31వ అధ్యాయము 7వ వచనం. అందరూ చదవాలి మాట. 31:7. నీ తండ్రి నన్ను మోసపుచ్చి 10 మార్లు నా జీతము యాకోబు లాబాను దగ్గర ఉన్నాడు. ఎవరైనా మా ఏమా
మేనమామ బిడ్డనిస్తానని 7 ఏళ్ళు పని చేయించుకొని వెట్టి చాకిరి చేయించి చల్లో వల్ల పెట్టిండు. అసలు ఇంటికి రానియలే అల్లుడు 7 సంవత్సరాలు. మేకలు కాపించాడు, గొర్రెలు కాపించాడు, ఎద్దులు కాపించాడు, కాపలిగా వాడుకున్నాడు. ఎక్కడ సర్ది పంపిస్తే అక్కడ తిని అక్కడే పడుకున్నాడు చల్లో. 7 సంవత్సరాల తర్వాత బిడ్డనిస్తా అని చెప్పి ఇంకో బిడ్డనిచ్చింది. ఎన్నిసార్లు మోసం చేసిందట? 10 సార్లు. 10 సార్లు మోసం చేసిన యాకోబు నమ్మిండా లేదా? నమ్మితే చివరికి ఏం జరిగిందో చూడండి ఒకసారి. 31వ అధ్యాయము 42వ వచనం చదవండి. 31:42. నా తండ్రి దేవుడు అబ్రహాము దేవుడు ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడై ఉండని ఎడల నిశ్చయముగా నీవు నన్ను వట్టి చేతులతోనే పంపివేసి ఉందువు. దేవుడు నా ప్రయాసమును నా చేతుల కష్టమును చూసి పోయిన రాత్రి నిన్ను గద్దించనని లాబానుతో చెప్పాను. ఇక్కడ చూడండి, అవును, మనం గద్దిస్తే మనిషి ఎంతసేపు గుర్తు పెట్టుకుంటాడు? మనం దెబ్బ కొట్టినాం, ఎంతసేపు గుర్తుంటది? అదే పోలీసులు కొడితే జీవితాంతం. పోలీసు కంటే మంచి దెబ్బ వేసేది రక్షకుడాయన, రక్షక భటుడాయన. ఆయన దెబ్బ కొడితే ఎట్లుంటది? జీవితంలో కోరుకుంటామా? కోరుకుంటావా? నీవు అందరినీ నమ్మాలి, దేవుని పిల్లలని చెప్తున్నా. మోసం చేస్తే చేయని, చేసిన నమ్మాలి. అందుకే నేను చాలాసార్లు నా విశ్వాసం ఎంత మోసం చేసినా నమ్ముతే నా ఇంట్లో ఏమంటారు తెలుసా? ఇక నీకు రాదు. ఏం రాదు తెలుసు మీకు కూడా అంటారా? నీకు ఏం రాదట. కానీ వాక్యం తెలిసిన వాడు ఒకనాడు దేవుడు గద్దిస్తే జీవితాలు తారుమారైతాయని చెప్తున్నా. యాకోబు పేరు ఈనాడు నిలిచిందా? లాబాను పేరు నిలిచిందా? యాకోబు వంశం భూమి మీద ఉన్నదా? లాబాను వంశం ఉన్నదా? ఎవరి వంశం ఉన్నది భూమి మీద? మోసము చేసిన వాని వంశము లేదు, మోసపోయిన వాని వంశం ఉంది. నమ్మాలని చెప్తున్నా. నమ్మిన వానికే దేవుని యొక్క సూది దొరుకుతుంది, దబ్బనము దొరుకుతుంది బతుకులను కొట్టడానికి. మన జీవితం కొట్టుకోవడానికైనా, కుటుంబాన్ని కట్టుకోవడానికైనా, సమాజంలో నలుగురి బ్రతుకులను కట్టడానికైనా మనకు దబ్బనము కావాలంటే మనం నమ్మాలి. మోసం చేసేవారినైనా నమ్మాలి. నేను చెప్తున్నా, నీ దేవుడి చేతిలో గాజులు వేసుకొని కూర్చోలేవు. నువ్వు దేవుని పేరిట మోసం చేస్తున్న వారిని నమ్మినా కూడా ఒకనాడు దేవుడు గద్దిస్తాడు. హల్లెలూయా. అందుకొరకు మనం నమ్మాలి. ఎవరిని నమ్మాలా? ఎవరిని నమ్మాలి? మోసము చేసేవారైనా మనం అది నేర్చుకోవాలని చెప్తున్నా నేను. అప్పుడే మనకేం దొరుకుతుంది? 12 మంది శిష్యుల్లో ఒక్కరిని పంపించినామండి. పంపిస్తే వాడు దబ్బను తెచ్చినా తేకుండా ఒక్కడే పోతాడు, ఒక్కడే వస్తాడు కదా. ఇంత తతంగం ఉంటుందా? నమ్మితే వాడు ఒక్కడు తెచ్చేవాడు కదా. చివరికి దబ్బనం నచ్చేది కదా కనీసం. ఇప్పుడు దబ్బనం రాకపోయే, అనవసరంగా మొద్దు మోసే. అవునా? పాపం ఎంత అవస్థ చెప్పండి. ఇప్పుడు దబ్బనం అరుగు తెచ్చినోడికి ఏం చెప్తావు? సూర్య అరుగు తెచ్చేది కదా, వానికి ఏం చెప్పాలి? ఇప్పుడు తలకాయ ఎవరు? పిల్లలక పాస్టర్ కాదు. అయ్యో ఇప్పుడు గురువు కాయోళ్ళకి పరమానందయ్యక 10 మంది శిష్యులు కాదు, పరమానందయ్యకే. అవునా? కాబట్టి పిల్లలు మనము దేవుణ్ణి నమ్మాలి, దేవుని సంఘాన్ని నమ్మాలి. అప్పుడే నా బ్రతుకులో, నీ బ్రతుకులో మన జీవితం కొట్టబడుతుంది, కట్టబడుతుంది అని చెప్తున్నా. హల్లెలూయా. నేను ఒక మాట చెప్పాను, విశ్వాసులు పోగొట్టుకుంటున్న ఫలమన్నా. అవునా? మన బ్రతుకులు అన్ని అతికి ఉన్నాయా? గుండెల మీద చేసుకొని చెప్పుర్రి. కట్టబడి ఉన్నాయా? కుట్టబడి ఉన్నాయా? ఒకసారి మన బ్రతుకులు మనం చూసుకుంటే అనేకమైన సారలు పడినవి, రంధ్రాలు పడినవి, చీలిపోయి ఉన్నవి. వాటిని కుట్టడానికి దేవుడు మనకేమిచ్చాడంటే దేవుని వాక్యం అనే దర్పణము ఇచ్చాడు. అది పొందుకోవాలంటే మనము
దేవుడు ఊరుకోండి నేను చెప్తున్నా. ఒకనాడు జ్ఞాపకం చేసుకుంటే లాభాలు అంటే 100 రెట్లు ఎక్కువ దీవించి. నేను అంటున్నా, అసలు యాకోబు లాభాన్ దగ్గర నుంచి పంచి ఇచ్చిన ఆస్తిని పట్టుకొని బయటకు వస్తే ఆయన కూలి ఇచ్చాడన్నమాట. లాభాను దేవుడు దీవించిన తర్వాత కొంచెం అసూయ కలిగి ఆయన యాకోబును పక్కకు దొబ్బితే, యాకోబుకు దేవుడు దీవించిన దీవెన ఆ కాలంలో 20 కోట్ల ఆస్తితో బయటకు వచ్చాడు. ఎంత 20 కోట్ల ఆస్తి. నేను లెక్క చేశానని చెప్తున్నా. 20 కోట్లను పట్టుకొని వచ్చాడు ఆయన. లెక్క పెట్టినా ఎప్పుడన్నా కోటి రూపాయలు మనకు ఎందుకు వస్తలేదు? మరి మనం ఎవరిని నమ్ము, మనం నమ్మినట్టు నిండా ఉంచుతాం. నమ్ముతాం మనమేమన్నా? నేను చెప్తున్నాను, దేవుని పిల్లలుగా మోసము చేసే వారినైనా దేవుని ప్రేమ కొరకు నమ్మగలగాలి. అప్పుడు నువ్వు పొందుకుంటావు ఆశీర్వాదం. అప్పటిదాకా దేవుని వాక్యం మన దగ్గర రాదని చెప్తున్నా. అందుకే అన్నాడు, దేవుని వాక్యం ఎవరి దగ్గరికి వచ్చిందట? యాకోబు దగ్గరకు వచ్చింది. యాకోబులోనే నీతి సూర్యుడు ఉదయించాడు. దేవుడు పుట్టేది యాకోబులోనే. హల్లెలూయా. స్టోరీ ఎందుకు చెప్పిన? దేవుడు పుట్టేది ఎక్కడ? ఎవరిలో? యాకోబులో పుడతాడన్నమాట. దేవుడు యాకోబులోనే ఉదయిస్తాడు కనుక యాకోబుకున్న ఒక సుందర సుమధుర లక్షణం ఏంటంటే ఆయన నమ్ముతాడు. చాలా 10 సార్లు మోసగించాడట, అనేక సార్లు జీతం మార్చాడట. అయినా దేవుడు ఉండమన్న స్థలములో ఆయన ఉన్నాడు. మనము కూడా ఎవరు మనల్ని మోసం చేసినా దేవుని మీద, దేవుని సంఘం మీద, దేవుని ప్రేమ మీద ఏనాడు రంకెలేయదు. నమ్మాలి మనం. అప్పుడే దేవుడు మనలో ఉదయిస్తాడు. అయితే యేసయ్య పుట్టాడు, యాకోబులో పుడతారన్నాను కదా. లూకా సువార్త 2వ అధ్యాయం 11వ వచనంలో యేసయ్య ఎక్కడ పుట్టాడో చూడండి. ఒక్క మాట త్వరగా. లూకా సువార్త 2వ అధ్యాయం 11వ వచనం. ఈయన ప్రభువైన క్రీస్తు, దానికి ఇదే మీ ఆనవాలు. ఒకసారి చూడండి. ఇటు యేసయ్య ఎక్కడ పుట్టాడు? ఇంట్లో పుట్టిండా? ఆసుపత్రిలో పుట్టిండా? ఎక్కడ పుట్టిండు? మరి కొన్ని సత్రంలో పుట్టిండా? అంటే లాంటిలో పుట్టిండా? ఎక్కడ పుట్టిండు? ఎక్కడ ఆయనకు స్థలము దొరకక, ఎవరు స్థలం ఇయ్యక ఆయన పశువుల పాకలో పుట్టాడు. నేను అంటున్నాను, శత్రువైనా, వేరే మతమైనా, వేరే కులమైనా, పాకిస్తాన్ నుంచి వచ్చిన ఉగ్రవాదులైనా, ఎవరైనా ఒక ఆడపిల్ల 9 నెలల నుండి ప్రసవ వేదన పడుతుందంటే మన ఇంట్లో తెచ్చుకుంటామా? ఎంత కషాయులైనా సాటి మహిళ ఇంట్లోకి చేర్చుకొని పురుడు పోసినాక పంపిస్తా, అవునా లేదా? కానీ యేసయ్యను ఎవరూ చేర్చుకోలేదండి. ఎక్కడ స్థలము దొరకలేదు యేసయ్యకు. ఎందుకు దొరకలేదంటారండి? ఎందుకు చెప్పనా? గర్భములో ఉండగానే ఒక నింద మోసాడు యేసయ్య. పాపము వలన ఈవిడ గర్భము ధరించి వ్యభిచార పిండమని ముద్రపడింది. ఆయన మరియా గర్భము ధరించగానే ఇరుగు పొరుగు వాళ్ళు ఏమనుకున్నారంటే ఇది వ్యభిచారము వలన వచ్చిన పిండం అనుకున్నారు. ఎంత పెద్ద మత్సండి చెప్పండి ఒకసారి. పుట్టిన కారణం కాదు, గర్భములో ఉండగానే శిశువుగా లోపల ఎదుగుతున్నప్పుడే యేసయ్యకు లోకము ఒక అవమానకరమైన నింద వేసింది. పాపము వలన, వ్యభిచారము వలన లోన పిండము తయారైందని ముద్రపడింది. కాబట్టి యేసయ్యను చూడడానికి ఎవ్వరూ ఇష్టపడలేదు, రాలేదని చెప్తున్నా. ఎంత పెద్ద నింద చెప్పండి. ఆ నింద మనకు వస్తే మనం బతుకుతామా? భజన చేస్తాం మనం? అంత నింద అనుభవించాడు యేసయ్య. ఇంకో మాట చెప్పనా, మనకెవరికైనా కుటుంబంలో ఒక ఆడపిల్లకు
నవమాసాలు మోసి ప్రసవ సమయం వచ్చినప్పుడు ఆసుపత్రికి తీసుకుపోతాం. పోయేటప్పుడే మనం ఎవరికి ఫోన్ చేసుకుంటూ పోతాం? బంధువులకు, సంఘానికి, రక్త సంబంధికులకు అందరికీ ఫోన్ చేసుకుంటూ పోతాం. ఆమెకి ఇంకా ఆపరేషన్ థియేటర్ పోకమునిపై అసలు ఆ హాస్పిటల్లో ఎక్కువ జనం ఎవరు ఉంటారు? మనమే, అవునా? ఇంకా ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళక ముందే ఒకవేళ ఆపరేషన్ థియేటర్ నుండి బాబు పాపను బయటకు వస్తే వాళ్ళని చూడడానికి మన జనమంతా, మన బలగమంతా, మన సంఘమంతా అక్కడ ప్రత్యక్షమైనారు, అవునా కాదు? కానీ యేసయ్యను చూడడానికి ఒక్కడు కూడా రాలే. ఇన్విటేషన్ ఇచ్చిన వాళ్ళకి మరియమ్మ గర్భవతి అయింది, 9 నెలలు నిండాయి, బాబు పుట్టబోతున్నాడని ఆ పరిసర ప్రాంతాల్లో చెప్పినా ఎవరు రాలేదు, ఎవరు ఆయనను చూడడానికి ఇష్టపడలేదు. ఎంత దుర్భరమైన జీవితం అండి, అవునా కాదు? ఎవరి కొరకు మరి? ఆ నింద భరించింది ఎవరి కొరకు? ఆ ఘోరమైన జననము జరిగింది ఎవరికి? పుట్టక మునుపే నిందలతో పుట్టాడు యేసయ్య, అవమానములతో బయటికి వచ్చాడు యేసయ్య. ఎవరి కొరకు? మన కొరకు. కానీ ఒక మాట చెప్పనా, భూమి మీద ఏ మనుషులు ఆయనను పట్టించుకోలేదు, ఆయనను చూడడానికి ఎవరు రాలేదు. కానీ 13వ వచనం చదవండి ఒకసారి. 14వ వచనం, 13-14. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉంది. హల్లెలూయా. ఇప్పుడు ఎవరు వచ్చారు యేసయ్య పుట్టిన కాడికి? ఎవరు వచ్చారు? మనుషులు వచ్చారా? ఎవరు? దేవదూతల సైన్య సమూహం పరలోకమంతా వచ్చిందండి. యేసయ్య ఎప్పుడు కూడా కృంగిపోలే. ఎందుకో తెలుసా? ఆయన గొర్రెలకు కిందికి చూస్తాడు కాదు, ఎటు చూస్తాడు? తలలు పైకెత్తి పైకి చూసేవాడు. కింద చూస్తే ఎవరు రాలేదు. పశువుల పాకలో పుట్టాడు, పశువుల తొట్టిలో పడేశారు. పక్కకున్న ఏ మానవుడు, ఏ మనిషి యేసయ్యను చూడడానికి రాలేదు. కానీ ఒకసారి పైకి చూస్తే ఎవరున్నారు? పరలోకములోని దేవదూతల సైన్య సమూహం కోట్ల మంది వచ్చిందని చెప్తున్నా. నేను పుట్టినప్పుడు ఎంతమంది వస్తారు? నువ్వు పుట్టినప్పుడు హాస్పిటల్కి ఎంతమంది వస్తారు? తింపి కొడితే మనం ఉన్న హాస్పిటల్ 100 మంది పడతారా? పడతారా? పట్టరు. యేసయ్య దగ్గరికి ఎందరు వచ్చారు? మరి కోట్ల మంది వచ్చారని చెప్తున్నా. అసలు అక్కడ దేవుడు మనకు నేర్పదలిసిన పాఠం ఏంటో తెలుసా? ఎప్పుడైనా నిన్ను నిందించుచున్న వారు లెక్క పెట్టచ్చు ఏళ్ళ మీద, వాళ్ళ నీకు చూడొద్దు. నిన్ను అవమానించేవారు, నిన్ను అర్థం చేసుకోని వాళ్ళు, నిన్ను ఏనాటికి భుజము తట్టని వాళ్ళు, అవకాశం దొరికితే పడేద్దాం అనుకునేవాళ్ళు, అవకాశం దొరికితే తొక్కేద్దాం అనుకునే వాళ్ళు వేళ్ళ మీద లెక్క పెట్టవచ్చు. కానీ ఒకసారి నీ తలపైకెత్తు, నిన్ను గూర్చి వేల దేవదూతలు కాపు రాస్తున్నాయి అని చెప్తున్నా. నిన్ను బాగు చేయడానికి, లేవనెత్తడానికి, నిన్ను ధైర్యపరచడానికి కోటాను కోట్ల దేవదూతల సైన్య సమూహం ఎప్పటికీ ఎదురు చూస్తుంటున్నది. యాకోబు ఎవరు లేని టైంలో యవనస్తుడు గజగజ వణుకుతూ భయపడుతూ రాయి తీసుకొని తలగడ పెట్టి పడుకున్నాడు. ఎవరు కనబడ్డారు? మనకైతే ఎవరు కనబడతారు? పక్క నుంచి పాము వచ్చినట్టు, ముందు నుంచి పూలు వచ్చినట్టు, వెనుక నుంచి దయ్యం కీయగలిగిన పడ్డట్టు, అవునా? లేకపోతే కలవరించి అబ్బాయిలనే కలలు కనబడతారు. యాకోబుకి ఎవరు కనబడ్డారు? పరలోకము నుండి భూమి మీదికి ఒక నిచ్చెన వేయబడి వేల కోట్ల దేవదూతలు ఎక్కుచు దిగుచు కనబడ్డారు. అదే చెప్తున్నా, కిందికి ఎప్పుడు చూడదు, మానవులను ఎప్పుడు చూడదు, మనుషులను ఎప్పుడు చూడదు. నేను ఒకసారి ఇలాగే నమ్మిన వారు అనేకమైన గాయాలు చేసి రక్తసిక్తమై హృదయం గుండె పగిలి ఏడుస్తూ ఉన్నప్పుడు దేవుడు అన్నాడు, నేను వీళ్ళ కొరకు నిన్ను విలువలేదు. అదా చెప్పింది? ఎవరి కొరకు? గాయపరుస్తున్న వారి ఈ చిన్న మంద కొరకు నేను నిన్ను విలువ
నిన్ను నేను పిలిచింది లక్షల మంది జనం కొరకు పిలిచానని చెప్పాడు. ఓసారి ఏడ్చి 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 వండుకుంటే దేవుడు దర్శనం చూపించాడు. ఒక స్టేడియం ఉంది, ఆ స్టేడియంలో నేను మధ్యలో నిలబడి వాక్యం చెప్తా ఉంటే కనుమేరు సైగల్లో 4 దిక్కుల మనుషులు పురుగులు లెక్క కనబడుతున్నారు. అర్థమైందా? దేవుడు అన్నాడు, వీళ్ళ కొరకు కాదు నేను నిన్ను తయారు చేసి. నేను భయపడతానా? అధైర్యపడతానా? ఇంపాసిబుల్. వాళ్ళు ఏట్ల పడ్డానే పట్టించుకో, ఎంత ప్రచారం చేసినా నేను పట్టించుకోనని చెప్తున్నా. ఎందుకంటే యేసయ్య గుణం ఉన్నది. పుట్టిన పిండమే పాపభూయిష్టమైన పిండమని మనుషులందరూ అనుకున్నప్పుడు ఒకసారి శిశువైన యేసు పైకి చూడగా ఎంతమంది కనబడ్డారండి? కోట్ల మందిని చూశాడు యేసయ్య. ఆ కోట్ల మంది ఏం చేశారో తెలుసా? గాన ప్రతిగానం చేసి స్తోత్రాలు చేసినట. ఇప్పుడు ఎవరికి పండుగ? యేసయ్య పుట్టినారు. సైన్య సమూహం అంతా పని లేకుంటున్నారా పరలోకంలో? మనం 1 గంట పని మానేసేస్తామా? ఇప్పుడు ఎవరు వచ్చినాయని చూడడానికి? పరలోకములోని కోటాను కోట్ల మంది విశ్వ పౌరులు కుటుంబాలను, సంసారాలను, ఉద్యోగాలను, పదవులను, పరిచర్యను అన్నింటినీ వదిలి యేసయ్యను చూడడానికి వచ్చారు అని చెప్తున్నారు. వచ్చి ఈయన పుట్టినందుకు సంతోషించారు. హల్లెలూయా. సంతోషించి ఒక కీలకమైన మాట చెప్పారు. ఆ మాట మనకి ఇప్పుడు కావాలి. 13వ వచనం, 14వ వచనం చెప్పండి. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగా. ఇటు చూడండి, యేసయ్య పుట్టినందుకు ఏం జరిగిందట? ఎందుకు పుట్టాడట యేసయ్య? దేవదూతలు పాట పాడుతూ సంతోషిస్తూ గంతులు వేస్తూ ఒక మార్మికమైన విషయాన్ని చెప్పారు. ఇక్కడ దేవునికి మహిమనట, భూమి మీద మనుషులకు సమాధానం. యేసయ్య పుట్టినందుకు 2 లోకాలలో 2 కార్యాలు జరిగినాయి. ఎన్ని లోకాలలో? 2 లోకాలలో 2 కార్యాలు జరిగినాయి. 2 కార్యాలు జరిగించడానికే వచ్చాయి. ఒకటి దేవుని మహిమపరచడానికి, రెండవది భూమి మీద మనుషులకు సమాధానం కలగజేయడానికి. యేసయ్య మనలో పుడితే ఈ 2 కార్యక్రమాలు జరగాలి, జరుగుతవి. జరగకపోతే యేసయ్యకు సంతోషం లేదని చెప్తున్నా. మొదట ఆయన తొట్టిలో పండేసినప్పుడు, పడుకోబెట్టినప్పుడు మొదట యేసయ్యకు సంతోషం లేదు. కానీ ఎప్పుడైతే పరలోకం వైపు చూశాడో, దేవదూతలు జరగబోయే 2 కార్యాలను చెప్పారు. అప్పుడు యేసయ్యకు నిలువెల్లా సంతోషముతో తన జీవితాన్ని కొనసాగించాడు. ఇప్పుడు ఈరోజు ఎవరి బర్త్డే? ఈ నెలలో ఎవరి బర్త్డే ఉన్నది? యేసయ్య బర్త్డే. అసలు క్రైస్తవులలో చిత్రం అంతా ఏంటంటే, ఇప్పుడు నా బర్త్డే అనుకో, నా బర్త్డే అనుకో, పుట్టినరోజు అనుకో, మీరందరూ ఏం చేస్తారు? అన్న ఏం తింటాడో ఆ పదార్థం వేస్తారు. అన్నకు డ్రెస్ కొనాలని కొత్త డ్రెస్ చెప్తారు. ఏదో అవునా కాదు? ఇప్పుడు మన ఇంట్లో చిన్న పిల్లవాడు పుట్టినరోజు అనుకో, వానికి నచ్చిన వంటకాలు చేస్తారు, నచ్చిన పదార్థాలు వండి పెడతారు, నచ్చిన డ్రెస్సు కొనిస్తారు. మన బిడ్డకు లంగా ఓని ఇష్టం అనుకో, చీర కొనిస్తావా? పుట్టినరోజు ఏదైతే నన్ను కొత్త బట్టలు అంటావా? అంటావా? ఆమెకి ఏది ఇష్టమో అదే. ఎవరు సంతోషపడాలి పుట్టినరోజు రోజు? పుట్టినరోజు ఎవరిదో వాళ్ళు. ఇప్పుడు ఈరోజు ఎవరి పుట్టినరోజు? ఈ నెలలో ఎవరికి సంతోషం ఉండాలి? మరి ఎవరు సంతోషపడతారు? నెల ముందు నుంచి. అవునా? మరి యేసయ్య సంతోషపడకుండా ఒక్కరోజన్నా? అసలు నిజమైన క్రిస్మస్ ఏంటంటే యేసయ్యను సంతోషపెట్టడానికి మనం ఈ 2 కార్యక్రమాలు జరిగించాలి. దేవుని మహిమపరచాలి, భూమి మీద మనుషులలో మన వలన సమాధానం కలగాలి.
మీకు కొంతమంది డౌట్ రావచ్చు, మూలవాక్యం ఏం చదివినావు, ఏడికి పోయినవారు అని. అవునా? మూలవాక్యం ఏం చదివినావు? దేవుడు తన రక్తమును చిందించి మనుషులను విడిపించి పాపముల నుండి దేవునికి మనలను రాజ్యముగాను యాజకులుగాను చేయడానికి వచ్చిందట. దేవుని రాజుగా చేయాలి, దేవుని తండ్రిగా చేయాలి. చాలా మంది దేవుని తండ్రి అనట్లేదు, చాలా మంది దేవుని రాజుగా ప్రతిష్ఠించుకోలేదు. ఈ రెండు కార్యక్రమాలు చేయడానికి వచ్చాడు. ఆ రెండు పనులు ఎప్పుడు నెరవేరుతాయంటే దేవునిని మహిమపరిచినప్పుడు, భూమి మీద సమాధానంతో బ్రతికినప్పుడు. హల్లెలూయా. రెండే విషయాలు చూపిస్తా. ఒకటే, దేవునికి మహిమ రావాలి. ఎప్పుడు వస్తుంది మహిమ? మన బ్రతుకులో దేవునికి మహిమ రావాలి. ఎప్పుడు వస్తుంది? ఫంక్షన్కు పొద్దున వేరుకోజాము 4 గంటలకు పోయి లేచి ఫంక్షన్ పోయి 5, 6, 11 గంటలకు గుడికి వచ్చినాం మహిమ కదా. మనం ఇది చేసుకొని ఇట్లా ఏసయ్య మంచోడు అంటారు కదా, అట్లా చాలా మంది తాగుబోతు నాకు సువార్త చెప్పింది. అర్థమైందా? ఏమర్థమే? వాడు తాగి వేసుకోవడం మంచోడు ఇంటవా మహిమ దేవునికి. నోటి నిండా మనం ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడుకుంటా, ఎవరిని దేకక, ఎవరిని పట్టించుకోక క్రైస్తవ జీవితం జీవిస్తే మహిమ వస్తుంది దేవునికి. కనీసం ప్రేమ చూపించలేని పరిస్థితి ఉంటే దేవునికి మహిమ వస్తుందా? మన బ్రతుకు వలన దేవునికి మహిమ వస్తే యేసయ్య సంతోషిస్తాడని చెప్తున్నాడు. యేసయ్య సంతోషించాలంటే మన జీవితం వలన, మన మాట వలన దేవునికి మహిమ రావాలి, మన చూపు వలన దేవునికి మహిమ రావాలి, మన బాట వలన దేవునికి మహిమ రావాలి. ఏ రోజన్నా మనం దేవునికి మహిమ రావడం కొరకు బతికినాం, మనకు మహిమ రావడం కొరకు బతికినాం? చెప్పండి, మనని ఆలోచన చేద్దాం. ఎవరికి మహిమ రావాలి ఎక్కువ? మనకు అదే ఊరిక దేవునికి మహిమ రావాలి. అసలు యేసయ్య ఎంత మంచి మాట మాట్లాడదు తెలుసా అండి? యోహాను సువార్త 7వ అధ్యాయము ఒక మాట చూడండి. యోహాను సువార్త 7వ అధ్యాయము 18వ వచనం చదవండి. తనంతట తానే బోధించువాడు స్వకీయ మహిమను వెదుకును గాని తనను పంపిన వాని మహిమను వెతుకువాడు సత్యవంతుడు. అక్కడ ఏమంటున్నాడంటే యేసయ్య చెప్పకనే నేను నా సొంత మహిమను ఏనాడు వెతకను. ఈరోజు నేను అంటున్నా, చూడండి ఒకసారి. ఈరోజు కుటుంబాలు కూలిపోవడానికి, భార్య భర్తల మధ్య సమాధానం లేకపోవడానికి, తల్లిదండ్రుల మధ్య సమాధానం లేకపోవడానికి, సంఘములో సమాధానం లేకపోవడానికి ఒకటే కారణం. ఏంటి చెప్పండి? నేను చెప్పిందే నడవాలి. ఏదైనా జరిగితే అది ఎవరికి రావాలి? క్రెడిట్. సెపరేట్ అది క్రెడిట్ ఎవరికి రావాలి? భర్త కన్నా భార్య కన్నా రావాలి. పొరపాటున కూడా భర్త చేసి భార్య చెప్పుకున్నది అనుకో, ఆ రోజు కాదు, యుద్ధమే, 3వ ప్రపంచ యుద్ధం జరుగుతుంది ఇట్లా. అవునా? దేవుణ్ణి మహిమపరచాలి. రెండవది, నువ్వు ఎక్కడుంటే అక్కడ సమాధానం ఉండాలి. నువ్వు ఏడ నివసించినా అక్కడ ఏముండాలి? మనం పోతే సమాధానం అవుతుందని అగ్గులు వేసినట్టుంటుంది. ఒక మాట మాట్లాడితే 4-5 సంవత్సరాల నుండి గొడవ జరుగుతున్న కుటుంబం కలిసిపోవాలి. ఏళ్ళ తరబడి విడిపోయిన వారు కూడా నీ ఒక్క మాట వలన కలిసిపోవాలి. ఇప్పుడు నేను చాలా నేర్చుకున్నా. ఒక అక్క ఉండే, మహారాష్ట్రలో ఒక అక్క ఉండే. పాపం భర్త యేసయ్యను అంగీకరించలేదు, తాగుబోతు, కొంచెం తాగి కొంచెం అక్కను కొట్టేవాడు. రోజు ఫోన్ చేసి పాపం దెబ్బలా భరించలేక ప్రార్థన చేయమని ఏడ్చేది. వాడు అట్లా వీడిట్లా వేస్తాడు, దుర్మార్గుడు, దుష్టుడు అని తిట్టేది, సనిగేది, కునిగేది, ప్రార్థన చేసేది. ఒకరోజు నేను ఇట్లా విని ప్రార్థన చేసి ఆ దుర్మార్గుడు వేసుకొని కట్టబడతాను నేను కన్నా. అర్థమైందని చెప్పింది. తమ్ముడు మా ఆయన లాంటి కాదని నాకు నిజంగా షాక్లో నుండి బయటికి రావడానికి
చాలా టైం పట్టింది. నువ్వు దాదాపు 5-6 నెలలు అదే మాట మాట్లాడినావు కదా, మరి ఒకసారి ఇంత దెబ్బలు కొడుతున్నాడు. ఆ దుర్మార్గుడు ఏదన్నా కానీ దయ్యం పట్టి నాకు ఇంత కొడతాను అన్న వెంటనే అన్న మనస్సును నింపుకొని నాతో అన్నది. మా ఆయన అలాంటి లాక్డౌన్ ఫోన్ పెట్టేసి నేను అంటున్నా. అలా చాలా సందర్భాల్లో నాకు ఎక్స్పీరియన్స్ అనుభవం నేను నేర్చుకున్నది ఏంటో తెలుసా? భర్త భార్య గురించి నాకు చెప్పి, భార్య భర్త గురించి నాకు చెప్తే ఇద్దరి దగ్గరికి పోయి ఏం చెప్తాను తెలుసా? అన్న అసలు నిన్ను భార్య ఎంత ప్రేమిస్తుంది తెలుసా, ఏదో ఆవేశం కోపం తట్టుకోలేక నీ దగ్గరికి వచ్చి 4 మాటలు అంటుంది, కానీ నిజంగా నువ్వు లేకపోతే అసలు బతకదా. నిజం చెప్తున్నా, నిన్ను తన ప్రాణం కంటే ఎక్కువ ప్రేమిస్తుందని చెప్పిన. ఇప్పుడు ఈయన ఏమవుతాడు? అన్ని మరి ఆయన దగ్గరికి పోయి ఏం చెప్పినా తెలుసా? అక్క అసలు నిన్ను తప్ప ఆయన నీకు దూరం ఉన్నా నీ నామాన్నే స్మరిస్తాను, నాతో మాట్లాడుతున్నా నీ పేరు ఎత్తుకుంటాడు అక్క, నిన్ను మర్చిపోలేకపోతాను, నిద్రలో కూడా నిన్నే కలవరిస్తాను ఆయన. ఇప్పుడు కుటుంబం కట్టబడుతుందా విడిపోతుందా? మనం ఎక్కడుంటే అక్కడ ఏముండాలి? సమాధానం ఉండాలి. ఒక ఇద్దరి మధ్యలో మనం పోయినామంటే అక్కడ అగ్గిపుల్లు వేసి రావద్దు, అయస్కాంతం లెక్క ఉండాలి, వాళ్ళిద్దరిని కలిపి రావాలి. ఇదంతా ఎందుకు చెప్తున్నానో తెలుసా? ఎందుకు చెప్పండి? దేవునికి మనం కుమారులము కుమార్తెలం కావాలి, దేవునికి మనము దాసులము కావాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో యేసయ్య ఒక్క మాట చెప్పాడు, చదువుకొని ముగిద్దాం. 9వ వచనం చదవండి. సమాధానపరచువారు ధన్యులు, దేవుని కుమారులనబడును. ఎవరు దేవుని కుమారులట? యేసుప్రభు సపాటు కొట్టిన వాళ్ళ, కానుకలు వేసిన వాళ్ళ, భజన చేసిన వాళ్ళ, బైబిల్ పెట్టుకొని తిరిగేట వాళ్ళ, ఎవరట? నీ వలన కుటుంబానికి సమాధానం ఉంటే నీవే దేవుని బిడ్డవు, నీవే దేవుని కుమారుడు. నువ్వు ఇంట్లో అడుగు పెడితే వాళ్ళందరూ భయపడి వణికిపోయి అత్తందిగా రాక్షస అత్తంది అనుకున్నారు అనుకో, నువ్వు దేవుని బిడ్డవవుతావు. ఎప్పుడన్నా నీ వలన సంఘములో కుటుంబంలో సమాధానం ఉండాలి. నువ్వు మాట్లాడితే కలిసిపోవాలందరూ. నేను ఎప్పుడన్నా గొడవ పెట్టినప్పుడు చూసాను, ఫోన్ ఎప్పుడన్నా నేను పెట్టుకున్నప్పుడు చూసారా? మరి నాకు లేవు బాధలు, నాకున్న బాధలు అయితే పిడత తెచ్చిపోతాను. నేను చెప్తున్నాను, నిజం చెప్తున్నా, పెట్టొద్దులేదు. ఆనందపరచాలంటే మనం చేయాల్సింది మన బ్రతుకు వలన, మన మాట వలన, మన చూపు వలన దేవునికి మహిమ రావాలి. నిన్ను నన్ను చూసినోడు ఏమనాలి? అత్తాను సోది చెప్తాడు అనాలి. నన్ను ఆఫీస్లో కానీ ఏరియాలో కానీ నాకు పరిచయం ఉన్న వాళ్ళు కానీ నా పేరేం పెట్టింది తెలుసా? ఏం పేరు? అబ్బు అట. ఏం పేరు? నాకు ఎవరు పెట్టలేదు, పేరు వాళ్ళే పెట్టుకున్నాను. ఎందుకు? నేను ఏ స్టోరీ చెప్పినా దేవుని దగ్గరికి తీసుకెళ్తా. ఎవడే స్టోరీ అనే చెప్పినా అర్థమైంది చెప్పింది. వాడు రాజకీయం చెప్పినా దేవుని దగ్గరికి తెస్తా, వాడు శాస్త్రం చెప్పినా దేవుని దగ్గరికి తెస్తా, కుటుంబం చెప్పినా దేవుని దగ్గరికి తీసుకొస్తా, గొడవ చెప్పినా దేవుని దగ్గరికి తీసుకొస్తా, వాడు ఏ కథ చెప్పినా ఏ కహాని నా ముందు మాట్లాడినా చివరికి నేను దేవునితో నేను ముగిస్తా. అందుకు నా పేరేం పేరు పెట్టిండు? మనకు అట్లా చెప్తారా? మనం సువార్త చెప్తే వాడు తింటాడా? సాల్తి మాకు ఎరికేసుకోవడం ఉందే అంటారు. అవునా? అంటే మనం బ్రతికే బ్రతుకు దేవుని మహిమ కొరకు బ్రతకాలి. మనం ఎక్కడున్నా సమాధానం పరచడానికి చూడాలి. మన మీద లేనిపోని చెప్పే వారితో కూడా మనం సమాధానం ఉండాలని. కొంతమంది నాకు ద్రోహం చేసి వెళ్ళిపోయి నా మీద వేరే ప్రచారాలు చేస్తే వాళ్ళ ఇంటికి పోయి ప్రార్థన చేసి వచ్చిన పోతారు. మీరు అట్లా నాకేమో కూడుకు లేదా అలా దాని ఇంటికి పోతామా అంటారా? ఫలం కోల్పోతారు బిడ్డలారా. దేవుడు మిమ్మల్ని బట్టి సంతోషించాలని చెప్తున్నాడు. సంతోషంతో ఇచ్చే ఫలంలో మధురం ఉంటుంది. మనం 2 కిలోల సేపు తెచ్చిన చుట్టాలందరికీ ఇద్దామని, అవునా? అందులో మనకు చాలా నచ్చిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏం చేస్తాం? వాళ్ళకి ఈ 2 కిలోల సేపు నుండి ఏమేస్తాం?
మంచి ఏది ఫ్రిడ్జ్లో పెడతాం. అవునా? మిగతా ఏ రంగా మిగిలినయేమో చుట్టాలకి ఇస్తాం. మనకు చాలా హృదయానికి అతుక్కున్న వాళ్ళు ఉంటారు కొంతమంది, వాళ్ళకి ఏం చేస్తాం? అందరికి తెచ్చినే కానీ శ్రేష్టమైనవి. ఎందుకు అంటే వాళ్ళను బట్టి మనకు సంతోషం ఉంది. నిన్ను బట్టి దేవునికి సంతోషం ఇస్తే నీ కుటుంబంలో ఎవరికి ఇవ్వని ఫలం ఇస్తాడని చెప్తున్నా. నీ బంధువర్గంలో కూడా ఎవరికి ఇవ్వని ఫలము దేవునికి ఇస్తాడు. నీ సంఘములో కూడా ఎవరికి ఇవ్వని దీవెన నీకు ఇస్తాడు. ఎందుకు? ఆయన సంతోషపరచాలని నువ్వు కంకణం కట్టుకున్నావు. నన్ను ఆయన పట్టించుకుంటలేదు, మా ఆవిడ పట్టించుకుంటలేదు, నా రోడ్లు ఎక్కుంటామా తాకుండా తిరుగుకుంటా. ఒకసారి పైకి చూడు, నీ కొరకు పరలోకమే ఎదురు చూస్తుందని చెప్తావు. నీ భార్య ఎంతకాలం ఉంటారు నీతో, నీ భర్త ఎంతకాలం ఉంటారు నీతో, నీ బంధువులు ఎంతకాలం ఉంటారు నీతో, అని రేపు యుగ యుగములు నీతో ఉండే దేవదూతలు ఉన్నారు, వాళ్ళు నీ కొరకు చూస్తున్నారని చెప్తారు. మనల్ని మనుషులు ఎవ్వరు అర్థం చేసుకోవట్లేదని, పట్టించుకోవట్లేదని, మర్యాద చేయట్లేదని మనం వీళ్ళ వైపు ఎప్పుడు చూడద్దు. దేవుని వైపు చూసి మన మాట వలన పాట వలన దేవునికి మహిమ చెందాలి. రెండవది, ఎవరేమని అనుకొని మన వలన మనుషులకు ఏం కలగాలి? సమాధానమే కలగాలి. సమాధానం తప్ప వేరే ఏం కలగదు. వాళ్ళు మన మీద కారాలు మిరియాలు నూరి వంట చేసినా మంచిదే, మనమేం నూరిపోయాలి? మనం ఇంకా లవంగాలు నూరిపోయాలా? మనము సమాధానంతో ఉండాలి. ఎందుకు చెప్పనా? నువ్వు దేవుని కుమారుడు కుమార్తె వైపు. హల్లెలూయా. శైతానుడు ఎంత ఖతర్నాక్ మేధావి తెలుసా? ఎవరైనా నేను ఒక్క మాట అన్నారనుకో, నువ్వు అన్నం పెట్టినావు, భోజనం పెట్టినావు, ఆపదలు ఆదుకున్నావు, వాళ్ళు నేను ఒక్క మాట అన్నరే అనుకో, శైతానుడు ఏమంటాడు తెలుసా? దానికి కృతజ్ఞత ఉన్నదా? దాని బతుకు పాడుగా దానికి గువ్వ లేకపోతే నేను పెట్టిన ఇప్పుడు నన్ను అనేదైంది అది అని నువ్వు సమస్యను రెచ్చగొట్టుకుంటే ఇప్పుడు దేవుని కుమార్తె అనే సర్టిఫికెట్ పోతుందా ఉంటుందా? అది నీకు తెలుసా? ఎప్పుడన్నా అర్థం చేసుకున్నావా? ఎప్పుడన్నా అర్థమైందా కనీసం? నేను చెప్తున్న శైతానుడు చాలా భేదాలు, మనల్ని సింపుల్గా ట్రాప్ చేస్తాడు. అందుకే అంటున్నా, మనము దేవుణ్ణి మహిమపరిచేటట్టు బ్రతకాలి. రెండవది, మనలో ఉన్న సమాధానమే కుటుంబంలో ఉండాలి. ఎంత దొక్కని మౌనంగా ఉండడం అది ఏమైందండి? ఎంతసేపు దొక్కుతారు? ఎంతసేపు దొక్కుతారు? ఒక్క మాట చెప్పిన మీకు దేవుడు గుర్తు చేస్తున్నాడు. ఒకటే ఒక మాట, జకరియా ప్రవచన గ్రంథం అనుకుంటా, ఒక్కసారి చూడండి. జెఫన్యా ప్రవచన గ్రంథం, జెఫన్యా ప్రవచన గ్రంథం ఒకసారి చూద్దాము. క్షమించండి, ఆమోసు ప్రవచన గ్రంథం 1వ అధ్యాయం చదవండి ఒకసారి. మొదటి 2 వచనాలు. యూదా రాజైన ఉజ్జియా దినములలోను ఇశ్రాయేలు రాజుకు యెహోయాషు కుమారుడైన యరొబాము దినములలోను భూకంపము కలుగుటకు 2 సంవత్సరముల ముందు ఇశ్రాయేలీయులను గూర్చి తెకోవాలోని పశువుల కాపురులు ఆమోసులకు కనబడిన దర్శన వివరం. 2వ వచనం. అతడు ప్రకటించున్నదేమనగా, యెహోవా సీయోనులో నుండి గర్జించుచున్నాడు, యెరూషలేము నుండి తన స్వరం వినబడి చేయుచున్నాడు. కాపరులు సంచరించు మేత భూములు దుఃఖించుచున్నవి, కర్మేలు శిఖరం ఎండిపోతున్నది. ఇక్కడ ఏమన్నా అర్థమైంది? ఎందుకు తగ్గించిన కనీసం ఉపవాసమే ఎందుకు చెప్తావేంటి? 2 సంవత్సరాలకు పూర్వము భూమి ముర్ర పెట్టిందట. 2 సంవత్సరాల భూకంపము రాకముందు 2 సంవత్సరాల విషయం చెప్పి అది దర్శనం కనబడ్డదట. ఎవరికి? భక్తునికి, ప్రవక్తకి ఏం దర్శనం కనబడ్డది? భూకంపము రాకముందు 2 సంవత్సరాల క్రితం చెప్పి కిందేమంటాడంటే భూమి దుఃఖించుచున్నది. భూమి ఏడిసిందట. ఎన్ని సంవత్సరాలు? 2 సంవత్సరాలు ఏడిసింది. ఏడిసిన తర్వాత ఏం చేసిండు? అనుమతించిండు, నీ ఇష్టమని. భూమి కంపిస్తే చాలా మంది చచ్చిపోయారని చెప్తున్నారు.
భూమికి భారమై ప్రార్థన చేసింది. ఎండిపోతే ఎవరు పట్టించుకోలేదు, వాడుకున్నారు, భూమిని వదిలేశారు. వదిలేసిన తర్వాత ఎండ తాకిడికి భూమి 2 సంవత్సరాలు దేవుని సన్నిధిలో మొర్ర పెడితే మనుష్యులను మృంగి వేయడానికి అవకాశం ఇచ్చాడు. భూమి ప్రార్థనేనండి, ప్రార్థనేనా? భూమి ఇష్టం వచ్చినప్పుడు నోరు తెలిసిందా, అనుమతి కొరకు చూసిందా? ఇప్పుడు భూమి శ్రేష్టమా, మనం శ్రేష్టమా? కనీసం భూమికి ఉన్న తెలివి ఉన్నది మనకు? భూమి 2 సంవత్సరాలు ప్రార్థన చేస్తూ ఓపిక పట్టింది. భర్త మాటినకపోతే, భార్య మాటినకపోతే, కుటుంబం మాటినకపోతే, సంఘం మాటినకపోతే 2 సంవత్సరాల తర్వాత దేవుడు అనుమతిస్తే నేలమట్టం అయిపోయారని చెప్తున్నా. భూమిని పట్టించుకోక భూమిని వ్యర్థంగా వదిలేసిన వ్యక్తుల నేలమట్టం చేసేసింది అని చెప్తున్న దేవుడు చాలా మేలు చేయువాడు. నీ ఓపికే నీకు ఆధారం తెలుసా? నువ్వెంత ఓర్చుకుంటావో అంత ఎత్తుకు దేవుడు నిన్ను తీసుకుపోతాడు. నేను చెప్తున్నా, నువ్వు ఎందరిని సమాధానపరచడానికి చూస్తావో నీ బతుకులో అంత సమాధానం చెక్కు చెదరదని చెప్తావు. నువ్వు దేవుని కుమారుడు అయిపోతావు. కాబట్టి దేవుని సంతోష పెట్టాలంటే మనము దేవునికి మహిమకరంగా బ్రతుకుతేనేమో ఆయన మనకు రాజైతాడు. దేవునికి కుమారులుగా సమాధానపరచబడి అందరితో సమాధానంగా మనం బ్రతికితే దేవుని పిల్లలైతాం. ఈ 2 కార్యక్రమాల కొరకే యేసయ్య భూమికి వచ్చాడు. నిన్ను నన్ను ఏం చేయాలనుకున్నాడు? దేవుని బిడ్డగా చేయాలి, దేవుని దాసునిగా చేయాలి. ఈ 2 కార్యక్రమాలు నెరవేర్చాలి. చాలా చదువు నేర్చుకోవాలి ఇంకా, కానీ 2 మాటలు చెప్పాను. నేను ఏం చెప్పాను? మనం ఏది చేసినా ఎవరికి మహిమ రావాలా? దేవునికి. పట్టెడు అన్నం తిన్నా దేవునికి మహిమ రావాలి, పట్టెడు అన్నం పక్కోనికి పెట్టినా దేవునికి మహిమ రావాలి, మనం ఎవరితో మాట్లాడినా దేవునికి మహిమ రావాలి. కాబట్టి పిల్లరా, మనం ఇంతకాలం దేవునికి మహిమ తెచ్చామా? మన వలన దేవుని నామం దూషించబడి మన ఇష్టం వచ్చినట్టు బతుకుతే దేవునికి మహిమ రాదు. మన మహిమ రాకుండా మనం నేరేట జరుగుతుంది? జరుగుతా? జరగాలని ఆశించవచ్చా? మనం గుడికి చక్కగా రాక, బతుకు చక్కగా లేక, తాగుతూ తిరుగుతూ మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ నోరు అడ్డు లేదు అదుపు లేకుండా మనం ప్రవర్తించామనుకో దేవునికి మహిమ వస్తుందా, అవమానం కలుగుతుందా? మరి అవమానం కలుగుతుంటే నేను ఎందుకు దీవించాలంటున్న దేవుడు. అయినా దేవుడు మేలు చేస్తూనే వచ్చాడు. మనిషి ఎప్పుడైనా దేవుడు మనల్ని ఇప్పుడు మన ఇష్టం వచ్చిన ఆరోగ్యం ఉందా లేదా? మనకు మన ఆరోగ్యం ఎవరిచ్చిన బహుమానం? దేవుడు. కాబట్టి మనం దేవుడికి మహిమ వచ్చేటట్టు బ్రతకాలి. మనం ఎక్కడున్నా సమాధానం ఉండాలి. దేవుడు అలాగున్న మనల్ని మార్చి ఆయనకు ఆనందము కలుగజేయుగాక. ప్రార్థన చేసుకున్నాం. దయచేసి అందరూ మోకరించండి. దేవునికి ఆనందము లేదు.